అతను సమాజం కొంచెం తెలుసు అతనికి. అతను వెనుక కొంచెం మాకు చదువు, ఇల్లు, ఇంట్లో పని తప్ప బయట ప్రపంచం నుంచి అసలు ఏం తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో 2024 అక్టోబర్ 2న మా అత్తగారు పాము కాటుకి గురై కేజీహెచ్లో 2 వారాలు చికిత్స పొందుతూ చనిపోయారండి. కేవలం ఆమెకి టైంకి మేము తీసుకెళ్ళకపోవడం వల్లనే ఆమె చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇప్పుడు అక్టోబర్ 2న మేము ఊరికి తీసుకొస్తుంటే కొరుబాల నుంచి మాకు నడకదారి ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ ఆధార్ నుంచి మాకు మా గ్రామాన్ని తీసుకెళ్ళడానికి ఇవ్వలేదండి. అలాగే 2.5 కిలోమీటర్లు ఏదైతే ఉందో అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ యొక్క డెడ్ బాడీని మా ఊరు గ్రామానికి తీసుకెళ్ళడం జరిగింది. సో ముఖ్యంగా అక్కడ అడ్డగించింది ఈరోజు ఆమె 2 అంతస్తులు మేడ కట్టుంది అక్రమంగా, వితౌట్ పర్మిషన్. సో ఆ రోజు మేము గ్రామస్తులందరూ కృంగిపోయి కోలుకొనేటటువంటి బాధలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదు, ఏదో విధంగా మన గ్రామానికి రోడ్డు తెచ్చుకోవాలి, అందరినీ సేవ్ చేయాలి, ఇప్పుడు పోయిన ప్రాణాలు చాలు, బాధపడించాలని బాబ్రమాయంతో మేము నిర్ణయించుకొని మిగతా వాళ్ళకి చెప్పి వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, అంత ఏం తెలియకపోవడంతో మేము కొంచెం ముందుండి నడిపించడానికి ప్రారంభించాము. లాస్ట్ 2025 ఫిబ్రవరిలో మేము ఫస్ట్ దరఖాస్తు పెట్టుకున్నాము కలెక్టర్ గారికి. అప్పటి నుంచి మేము రోజు స్వయంగా అధికారులు చేసే పని కూడా మేమే చేయడం జరిగింది. సో అక్కడ ఫస్ట్ దరఖాస్తు పెట్టిన తర్వాత మేము మళ్ళీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది పట్టభూమి అని చెప్పగానే వెంటనే వాళ్ళు రాసిన దాన్ని పట్టుకొని వచ్చి మళ్ళీ కలెక్టర్ గారు కలిసాము. వాళ్ళు కూడా మళ్ళీ ఎవరికైతే ఎంఆర్ఓ రాశారు, ఎంఆర్ఓ గారు సర్వే చేసి అండర్స్టాండ్ ఇచ్చారు. అది కూడా స్వయంగా మేమే పట్టుకొని వచ్చి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర వచ్చాము. ఆయన మళ్ళీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి రాశారు. అక్కడ మళ్ళీ వాళ్ళు అనేది సర్వే చేసి అది ఏదైతే ఎస్టిమేషన్ ఉందో దాన్ని మళ్ళీ మేమే తీసుకొచ్చి ఈ గారికి ఇచ్చాము. సో ఈ విధంగా ఎప్పుడైతే జూలై 24న రోడ్ సెక్షన్ అయింది, తర్వాత తెలిసింది డిసెంబర్ 28 వరకు మాకు రోడ్ స్టార్ట్ చేయలేదు. ఆ రోజు మళ్ళీ వచ్చి మేము కలెక్టర్కి కలిస్తే ఎందుకు ఆపుతున్నారో ఆయన అడిగితే మేము సారా బట్టల వరకు జరుగుతుందండి, అందుకోసం మేము అక్కడ రోడ్ ఆపుతున్నారో మేము చెప్పాము. అప్పటి వరకు మేము వాళ్ళు ఎప్పటి నుంచో సారా కాస్తున్నప్పటికీ మేము ఈ విషయాన్ని బయట చెప్పలేదు. ఏదంటే వాళ్ళ డిపార్ట్మెంట్ చూసుకుంటారు, వాళ్ళకి మాకు పగ ఎటువంటిది లేదు, మాకు కావాల్సింది రోడ్డు, మా అభివృద్ధిని మేము కోరుకున్నాం. సో ఇది బయట పెట్టకపోతే ఎందుకు ఆపుతున్నారు అని చేస్తున్నారు కాబట్టి ఆ రోజు ఫోటోలతో సహా మేము అంతకుముందు బయట వెళ్ళేటప్పుడు తీసిన ఫోటోలు అన్నీ సబ్మిట్ చేస్తాం. సో నవంబర్ 28 ఇస్తే 29 ఎక్స్చేంజ్ వాళ్ళు వచ్చారండి. వచ్చిన తర్వాత అది చూసేది మేము కలర్ చూపించాము, వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు అనుకున్నాం, మేము ఫోటో వీడియో తీయలేదు. సో నెక్స్ట్ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు లేవు, అక్కడ సార్ తయారు చేసినటువంటి ఏమి కూడా మాకు కానరాలేదని రాసి మళ్ళీ సబ్మిట్ చేశారు కలెక్టర్ గారు. అంతటితో